హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీ ఇన్స్పైరింగ్ ఛానల్. సో ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 2025 ఈసెట్కి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ అయితే మనకి టాప్ ర్యాంక్ వస్తుంది, అండ్ లాస్ట్ థింగ్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదా, అసలు కోచింగ్ తీసుకోవడం అవసరమా కాదా. సో దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికైతే ఈ వీడియోలో ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి. లెట్ స్టార్ట్ దిస్ సెషన్. ఈ మంత్ జూన్ ఆల్మోస్ట్ 15 days అయిపోయాయి. మీకు నెక్స్ట్ ఇయర్ ఈసెట్ ఎగ్జామ్ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మే స్టార్టింగ్లో కానీ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం మే స్టార్టింగ్లో ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే మీకు దగ్గర 10 months ఆఫ్ టైం అయితే ఉంది. అంటే సఫిషియంట్ టైం అయితే మీ దగ్గర మీ చేతుల్లో ఉన్నట్లే. సో ఇప్పుడు మీరే ఎంతైతే ప్రిపేర్ అవుతారో, ఈ 10 months మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతారో దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఎలా చదివితే మీ ర్యాంక్ అలా ఉంటుందన్నమాట. మంచి ర్యాంక్ కావాలి, టాప్ ర్యాంక్ స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయండి. డు నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో చదవండి. తర్వాత సిలబస్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది కూడా ఎలా కంప్లీట్ చేస్తారంటే, మన ఈసెట్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, హై మార్క్స్తో కలిగిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని ఫస్ట్ చదవండి. ఎందుకంటే లాస్ట్లో మీకు టైం తక్కువైనా కానీ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ చదవడం వల్ల మీరు ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే హై ప్రియారిటీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్కి ఇవ్వండి. నెక్స్ట్ థింగ్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్. ఈసెట్ ఎగ్జామ్ అనేది 200 marksకి జరుగుతుంది 3 hours. సో ఈ 200 marks కూడా ఒక 100 marksకి ఇంజనీరింగ్, ఇంకో 100 marksకి ఎంపీసీ. ఇంజనీరింగ్ ఏదైతే 100 marksకి జరుగుతుందో అది బ్రాంచ్ వైజ్ అందరికీ డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇంకా ఎంపీసీ ఏదైతే మిగతా 100 marksకి జరుగుతుందో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది అందరికీ అన్ని బ్రాంచ్ వాళ్ళకి కామన్గా ఉంటుంది ఈ క్వశ్చన్ పేపర్. సో 200 marks ఉంటుంది, 100 marksకి ఇంజనీరింగ్, మిగతా 100 marksకి ఎంపీసీ. సో ఇక్కడ కూడా ర్యాంక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్, ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. బ్రాంచ్ ర్యాంక్ అంటే సిఎస్సి వాళ్ళలో మీ ర్యాంక్ ఎంత, ఈసీఈ వాళ్ళలో మీ ర్యాంక్ ఎంత, అలా. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే చెప్పాలంటే స్టేట్ ర్యాంక్ అనుకోవచ్చు. బ్రాంచ్ ర్యాంక్ని చూసుకొనే మిమ్మల్ని కాలేజ్లో జాయిన్ చేసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట. అనదర్ ఫోర్మోస్ట్ థింగ్, ఎలా ప్రిపేర్ అయితే టాప్ ర్యాంక్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్లుగా హై ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్కి హై ప్రియారిటీ ఇవ్వండి. తక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ కూడా చదవండి, బట్ ఫస్ట్ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని తీసుకోండి, తర్వాత స్మాల్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ని తీసుకొని చదవండి. ఇంకొకటి, సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే యూ హ్యావ్ 10 months ఆఫ్ టైం. సో మీరు అనుకుంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని రివిజన్ కూడా చేయగలరు. సో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ థింగ్, హార్డ్ వర్కింగ్గా చదవండి, కష్టపడి చదవండి. అండ్ ఈరోజు కష్టపడి చదివి రేపు అస్సలు చదవకుండా ఉండొద్దు, కన్సిస్టెన్సీతో చదవండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కోచింగ్ తీసుకోవడం అవసరమా, తీసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉందా. ఫస్ట్లీ అది మీ ఒపీనియన్, బట్ నా నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మేము ఓన్గా చదువుకోగలం, మేము ఓన్గా చదివి కూడా మేము అనుకున్న ర్యాంక్ని తెచ్చుకోగలం అనే కాన్ఫిడెన్స్ మీకున్నట్లయితే యూ కెన్ గో త్రూ యువర్ సెల్ఫ్ ప్రిపరేషన్. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకండి. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా ఐ కెన్ డూ ఇట్, నేను ఇన్ని గంటలు కూర్చొని చదువుతాను, నేను ఇంత ప్రిపరేషన్ ఒక 1 monthలో నేను ఇది అయిపోగొట్టేస్తాను, అది అయిపోగొట్టేస్తానని చాలామంది అనుకుంటారు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో. బట్ డే బై డే ఆ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలా తగ్గిపోతారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సెల్ఫ్ ప్రిపరేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ థింగ్ మమ్మల్ని మేము కాన్స్టెంట్గా ఉంచుకొని చదువుకోగలం, డైలీ కన్సిస్టెన్సీగా కూర్చొని చదువుకోగలము అని ఆ థాట్ ఉన్నవాళ్ళు, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు చదవండి. లేదక్క మేము ఓన్గా చదవలేము, మాకు టాపిక్స్ కొంచెమే చెప్పారు కాలేజ్లో, అది కూడా అర్థం కాలేదక్క, సో మేము కోచింగ్ ప్రిఫర్ చేస్తాము అంటే ఓకే, యూ కెన్ గో త్రూ యువర్ కోచింగ్. కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు
అనలైజ్ చేయండి కోచింగ్ సెంటర్స్ ఏవి బాగున్నాయి, ఎలా చెప్తున్నారో అని అనలైజ్ చేయండి. వాళ్ళ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన టాప్ ర్యాంక్స్ ఏంటో సెట్ చేయండి. అనలైజ్ చేసి చూస్ చేసుకోండి కోచింగ్ సెంటర్స్ని, లేకపోతే మీ మనీ వేస్ట్, టైం వేస్ట్. సో అనలైజ్ చేసి మంచి కోచింగ్ సెంటర్స్ని తీసుకోండి. ఇంకొకటి, కోచింగ్ తీసుకున్న వాళ్ళకే టాప్ ర్యాంక్స్ వస్తాయా అంటే అస్సలు కాదు. ఎందుకు అంటే 2024 ఈ సెట్ ర్యాంక్స్ని చూసుకున్నట్లయితే అది టీఎస్లో టాప్ 2 స్టేట్ ర్యాంక్స్. వీళ్ళిద్దరు కూడా కోచింగ్ తీసుకోలేదు. దే ప్రిఫర్ దేర్ సెల్ఫ్ ప్రిపరేషన్ అండ్ దే గాట్ స్టేట్ టాప్ 2 ర్యాంక్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, సెల్ఫ్ ప్రిపరేషనా కోచింగా అది ఇది అని కాదు. సో ద వే దట్ యు ఆర్ స్టడీయింగ్, ద వే దట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, ద వే దట్ యు ఆర్ మెయింటైనింగ్ స్ట్రాటజీ, ఎలా చదవాలి, ఎలా మనం చదివితే టాప్ ర్యాంక్ వస్తుంది, అనలైజ్ చేయండి, కష్టపడండి. ఈ 10 monthsని యూజ్ చేసుకోండి. అసలు టాప్ ర్యాంక్ రావడం వల్ల మనకేంటి యూజు? మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. సో టాప్ ర్యాంక్స్ రావడం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. టైం వేస్ట్ చేసుకోకుండా క్విక్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచి స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ చదవండి. ఎక్కడ వేటి వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకండి, టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. మీ ప్రిపరేషన్కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, మోర్ దెన్ ఎనీథింగ్. సో ఆల్ ది బెస్ట్. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ వెరీ క్విక్లీ అండ్ మంచిగా చదవండి. మీ ప్రిపరేషన్కి ఇక్కడి నుంచే ఫౌండేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.